ట్రావెల్ బ్యాన్ కావడం జరిగింది. అక్కడ బ్లడ్ మనీ రూపకంగా 84 లక్షల రూపాయలు కడితేనే ఇండియా పంపిస్తామని చెప్పేసి అక్కడ కోర్టు తీర్పులు ఇవ్వడం జరిగింది. పాపం అమాయకురాలైనటువంటి మమత భర్తకి ఇట్లా జరిగింది అని తెలియగానే ఆమె మొక్కని దేవుడు లేడు, చేయని పూజలు లేవు, ఏ దేవుడు ఏ పూజలు భరించక తనకు తెలిసినటువంటి ప్రజాప్రతినిధులను చాలామందిని కలవడం జరిగింది. వారందరూ కూడా అంటే ఇది 84 లక్షల రూపాయలు కాబట్టి, అంతేకాకుండా అక్కడ నేరంలో ఇరికిన కాబట్టి ప్రభుత్వం కూడా నిస్సహాయత తెలియజేసింది ఈ విషయంలో. దీనికి అంటే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆమె తిరగని గడపలేదు, మొక్కని గడపలేదు. చిట్ట చివరిగా ప్రజావానికి వచ్చి మంద భీమిరెడ్డి గారు, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ తెలంగాణ ప్రభుత్వం వైస్ చైర్మన్ గారు, మరి నేను ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ప్రవాసీ ప్రజావానికి నిర్వహిస్తున్నప్పుడు తను వచ్చి ఈ విషయం ఫిర్యాదు చేయడం జరిగింది. మమతను వారి కుటుంబ సభ్యులు తీసుకొని సీఎంఓ ఆఫీసు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆయన నేరం చేసి అక్కడ సౌదీ దేశంలో ఇక్కున్నారు కాబట్టి నేరస్తులకు ఏ ప్రభుత్వం సహకరించలేనటువంటి పరిస్థితి. దీనికి సమాజం మాత్రమే ఆమెకు సహాయం చేయాల్సిందిగా మీ ద్వారా అర్థిస్తామని చెప్పేసి మమత అభ్యర్థన మేరకు మీతో ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. గతంలో నాకున్నటువంటి అనుభవం, మనేవుడు గ్రామంలో మాధురి అనేటువంటి ఒక 15-16 సంవత్సరాల ఒక అమ్మాయి క్యాన్సర్ రోగం వస్తే 10-15 లక్షల రూపాయలు అవసరం ఉండి ఆ కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉంటే నాకు తెలిసినటువంటి సురేష్ అని సాక్షి రిపోర్టరు తనకు చెప్తే ఆయన రాసిన కథనాన్ని బట్టి ఆ అమ్మాయి పేరిట ఒక 40 లక్షల రూపాయలు సానుభూతి పరులే కావచ్చు, మానవత దృక్పథం ఉన్నటువంటి సామాజికవేత్తలు కావచ్చు, ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చింది. ఆ 40 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు పెట్టి అమ్మాయి ఆరోగ్యం కుదుటపడి అమ్మాయి ఒకటే అనుకుంది, నేను నర్సింగ్ చదివి నాలాంటి వాళ్ళకు నేను సహాయం చేస్తా అని చెప్పి ఈరోజు నర్సింగ్ కూడా కంప్లీట్ చేసుకొని నర్సింగ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తుంది. ఎవ్వరూ చేయనటువంటి సహాయం కేవలం ఒక విలేకరి తన దీన గాథ పత్రికలో రాయడం వల్ల 40 లక్షల రూపాయలు కలెక్ట్ అయినాయి. అందులో 10 లక్షలు పెట్టి ఆరోగ్యం కుదుటపడ్డది. తర్వాత 30 లక్షల రూపాయల అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయడం జరిగింది. అంటే ప్రపంచంలో ఏ అధికారి కానీ ఎవరు కానీ సమాజంలో ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక విలేకరి మాత్రమే ఇట్లాంటి దీనావస్థలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దేవునిగా కనిపిస్తారని చెప్పేసి మేము అనుకొని ఈ అమ్మాయిని మీ ముంగటికి తీసుకురావడం జరిగింది. మీరే ఇప్పుడు అందరు దేవుళ్ళు అయిపోయారు, నిజమైన దేవుళ్ళకు మొక్కింది, ప్రజాప్రతినిధులకు మొక్కింది. ఒక్కసారి మీకు ఆమె దీన గాథ చెప్పుకుంటే పత్రికల్లో కథనాలు వస్తే ఆమెకు ఈ 84 లక్షల రూపాయలు ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ పెద్దలు కూడా ఏమన్నారంటే మీరు చేసే పని చేయండి, తర్వాత మేము కూడా చేయవలసిన సహాయం చేస్తాము అని అన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని మేము ముంగటి రావడం జరిగింది. ఈ కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మిత్రులారా, గల్ఫ్ వెళ్ళినటువంటి వాళ్లకు ఈ సమాజం అంటే ఈ సమాజానికి గల్ఫ్ కార్మికులు ఎంతో చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక నియోజకవర్గం, మన కొరుట్ల నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇక్కడ సంపద సృష్టించేటువంటి ఎలాంటి ఆర్థిక వనరులు లేవు. ఒక ఇండస్ట్రీస్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ హబ్ కానీ, మెడికల్ హబ్స్ కానీ ఇలాంటి లేనప్పటికీ కొరుట్ల నియోజకవర్గం ఆర్థికంగా ఈరోజు గట్టిగా ఉందంటే
ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్కి వెళ్ళినటువంటి 25,000 మంది సంవత్సరానికి 500 కోట్ల మనీ ఇక్కడికి పంపిస్తుంది. ఆ డబ్బే మన ఈ సొసైటీలో తిరుగుతుంది. ఇక్కడ వ్యాపారాలు నడుస్తున్నాయన్నా, ఏ వ్యవస్థ నడుస్తుందన్నా దుబాయ్, మస్కట్, గల్ఫ్ దేశాల నుండి వస్తున్నటువంటి ఆ డబ్బు మాత్రమే. ఆ గల్ఫ్ కార్మికులు లేకపోతే మన ప్రాంతం చాలా ఆర్థికంగా వెనుకబడి ఉంటుండే. అట్లాంటి గల్ఫ్ కార్మికులకు ఈ సమాజం కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అంతేకాకుండా ఈ గల్ఫ్ కార్మికుల కోసం గత 25 సంవత్సరాల నుండి ఎలాంటి పోరాటాలు జరుగుతున్నాయి అవన్నీ మీకు తెలుసు. మంద భీమిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కూడా ఎన్ని రకాలుగా పోరాటాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేస్తాం. కొన్ని సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వంలో సాధించుకోవడం కూడా జరిగింది. కానీ చేయవలసిన ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు ఉత్తర తెలంగాణ, మన తెలంగాణ నుండి 15 లక్షల మంది గల్ఫ్ కంట్రీస్లో ఈరోజు ఉన్నారు. కానీ వాళ్ళ లోపల ఐక్యత, ఇది చాలా చిన్న సమస్య, వాళ్ళ లోపల ఐక్యతను సృష్టిస్తే, అంటే పత్రికల్లో వచ్చేటువంటి కథనాలతోనే ఇది ఒక ఉద్యమం లాగా ఉంటేనే వాళ్ళ లోపల ఐక్యత అనేది వస్తుంది. కాబట్టి దానికి మీ సహకారం అవసరం. ఇప్పటి వరకు ఈ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చిందంటే పత్రికా మిత్రులది సపోర్ట్తోనే ఇక్కడ దాకా వచ్చినాం. ఇంకా కూడా మీ సపోర్టు ఈ అమ్మాయికి అవసరం. ఈ అమ్మాయిని మీ సోదరిగా భావించి ఆమె దీన కథ ఏదైతే ఉందో మీరు మీ పత్రికల ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తే, ఆమె బాధ ప్రపంచ బాధను చేస్తే ఆమె బాధ తీర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి మిమ్మల్ని మనవి చేయడానికి, అభ్యర్థించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీతోని మమత కూడా మాట్లాడుతుంది. అక్కడ ఏదైతే సౌదీలో ఉన్నటువంటి కేసు, దాని పూర్వపర్వాలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి గారు మీకు వివరిస్తారు.